హాయ్ ఆల్. ఈరోజు మనం గోంగూర పచ్చడి తయారు చేసుకుందాం. మన గోంగూర బట్టి మనం తీసుకునే కారం ఉండాలి. నేను నేను తీసుకున్న గోంగూర ఆకులు బట్టి అదొక కట్ట తీసుకున్నాం. దానికి సెట్ ఒక 5 ఎండుమిరపకాయలు వేసి వేపుకుంటున్న ఆయిల్ వేసి, అవి వేగిన తర్వాత అవి పక్కకు తీసి ఆ ఆయిల్లోనే కొంచెం అది తీసుకున్నాక అందులోనే పావు టీ స్పూన్ జీలకర్ర, టీ స్పూన్ ధనియాలు వేసుకొని బాగా వేయించుకోవాలి. అవి వేగిన తర్వాత ముందు తీసుకొని 2 మిరపకాయలు తీసుకొని అవి పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టుకున్నాక దాని తర్వాత ఇంకో ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసి ముందుగా కడిగి పెట్టుకున్న గోంగూర ఆకుల్ని అందులోనూ వేసుకోవాలి. అవి వేసుకున్నాక ముందుగా బాగా శుభ్రం చేసుకోవాలి. శుభ్రం చేసుకొని వేసుకుంటేనే బాగుంటుంది. దాంతోపాటు ఇది ఉడకబెట్టేసి కొంచెం ఉడకబెట్టి మరగబెట్టి వాటర్ పోసేస్తే గోంగూర చేదు పోతుంది. చేదు లేకపోతే బాగానే ఉంటుంది. ఇప్పుడు మాత్రం వాటిని బాగా మగ్గనివ్వాలి. పైనుంచి కిందకి అణిచిపెట్టుకుంటూ కలుపుకుంటే అది బాగా మగ్గిపోతుంది. ఇది మగ్గిపోయినాక దాన్ని బాగా మగ్గనిస్తేనే బాగుంటుంది. బాగా మగ్గాక మనం అది మిక్సీ కొట్టుకుంటే సరిపోతుంది. దాన్ని మాత్రం పైనుంచి కిందకి మంచిగా కలుపుకోవాలి. మాది ఒక కట్ట కాబట్టి అందులోనే ఈజీగా అయిపోయింది. అదే దాన్ని 4-5 కట్టలు చేసుకునే వాళ్ళైతే పైనుంచి కిందకి అవి మొత్తం మగ్గినంత వరకు కలుపుకుంటూనే ఉండాలి. కాసేపు దాన్ని మూత పెట్టుకొని ఉడికించుకున్న తర్వాత మళ్ళీ తీసి మంచిగా కలుపుకొని అది పూర్తిగా గుజ్జులా ఉడికినంత వరకు మగ్గబెట్టుకోవాలి. అలాగా యాక్చువల్లీ దీన్ని అలా మగ్గబెట్టుకున్నా అవుతుంది. లేదంటే మనకు వీలు కాదని అంటే మిక్సీలో వేసుకుని అవుద్ది. లేకపోతే రుబ్బుకున్న చాలా టేస్ట్గా ఉంటుంది. రుబ్బుకునే వాళ్ళు ఉంటే మంచిగా రుబ్బుకోవచ్చు. దీన్ని రుబ్బుకుంటే వచ్చినంత టేస్ట్ మిక్సీలో వేసినా రాదు. కాకపోతే మరి మాకు తప్పగా వేయాల్సి వస్తుంది. అది మీ ఇష్టం. మనం ముందుగా వేపుకున్న వాటిని తీసుకొని మిక్సీ పట్టించాలి. అది మిక్సీ పట్టించిన తర్వాత దాన్ని పిండిగా పూర్తిగా అయిపోయేటట్టు మిక్సీ పట్టించి ఈ గోంగూరను కూడా ఇంకో పక్క మిక్సీ పట్టించేయాలి. దాని తర్వాత ఆ మిక్సీ పట్టించి మళ్ళా గ్యాస్ మీద పెట్టి ఉడకనిచ్చి దాంట్లో మనం పెట్టుకునే కారం పొడిని కూడాను అందులో వేసుకొని బాగా కలిపి అందులో మంచిగా కలిసేటట్టుగా కలుపుకొని మగ్గనిచ్చేసి అది బాగా మగ్గిన తర్వాత అందులో కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి. సాల్ట్ రుచికి తగ్గట్టుగా సాల్ట్ వేసుకొని దాన్ని మంచిగా అందులో మిక్స్ అయ్యేటట్టుగా చేసి దాన్ని పక్కకు తీసుకోవాలి. అయిన తర్వాత ఇంకో పక్క ప్యాన్ పెట్టుకొని దాంట్లో కొంచెం జీలకర్ర, ధనియాలు వేసి అందులో కరివేపాకు 2 రబ్బలు, తర్వాత ఎండుమిర్చి, తర్వాత ఇంకా వెల్లుల్లి రబ్బలు వేసి తాలింపు పెట్టుకోవాలన్నమాట. అవి బాగా వేగిన తర్వాత అది అయిన తర్వాత అందులోనే మనం ముందుగా తీసి పక్కన పెట్టుకున్న గోంగూరని దాన్ని ఇందులో వేసి తాలింపు పెట్టడమని దాంతో గోంగూర పచ్చడి రెడీ. ఇంతేనండి ప్రాసెస్. చాలా కిందున్న గంట సింబల్ని కొట్టండి. నా వీడియోస్ అన్నీ ఇంకొస్తాయి. నేను ఇంకా కుకింగ్ వీడియోస్ కూడా చేద్దామని అనుకుంటున్నా. యూట్యూబ్ అప్డేట్స్ ఇచ్చింది కదా, దాంట్లో అది కూడా కొంచెం ఉంది కాబట్టి నేను అప్డేట్ చేసుకుందామని చేసుకుంటున్నాను. మీరు అందరు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. బాయ్.